ఎంపీ ఇంకా ఎమ్మెల్సీ పదవులు నేను అడగలేదు. నేను ఆశించింది వేరే కానీ నాకు ఆ టికెట్ దొరకలేదు అని అంటుంది. దాని గురించి ఏమంటారు? మీరు ఏం ఆశించినా మీరు ముఖ్యమంత్రి స్థానమే ఆశిస్తూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి స్థానమే ఆశిస్తూ ఉన్నారు. అదే ప్రజలకి ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా. ఏ కూతురైనా మన నిజంగా పార్టీలో ఉన్నప్పటికైనా ఇప్పుడైనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని యావత్తు తెలంగాణ కోరుకుంటుంది. మీరు నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను ముఖ్యమంత్రి, మీ మాటను బట్టే అర్థమవుతుంది కదా. మీరు ఆశించింది ప్రజలు కోరుకోవన్నా. ప్రజలు మీకు ఎమ్మెల్సీ ఇస్తేనే, ఎంపీ ఇస్తేనే కుటుంబ పాలన కుటుంబానికి ఇచ్చిండ్రు అని చెప్పేసి విమర్శించిన రాజకీయ పార్టీలు, విమర్శించిన మేధావి వర్గము ఇవాళ మీరు ముఖ్యమంత్రిని అంటే ఏ రకంగా హర్షిస్తారు, ఏ రకంగా స్వాగతిస్తారు? ఎస్ కండి, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు? కేసీఆర్ గారు ఎన్ని పోరాటాలు చేసిండ్రు, ఎట్లా ప్రజల పక్షానని. రేవంత్ రెడ్డి అంటే ఏదో అబద్ధపు హామీలు, దొంగ హామీలు, అబద్ధాలను నమ్ముకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని వంచి ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు కూడా అట్లనే అవుతారా? అసాధ్యం. ఎన్నిసార్లు ప్రజలు నమ్ముతారు? ఎంతమందిని ప్రజలు నమ్ముతారు? ఒకసారి నమ్మి మోసపోయింది కదా, మళ్ళీ మోసపోతారా? ఇప్పుడు మీరు ప్రజల పక్షాన పోరాడండి, మీరు అవకాశం తీసుకోండి. ఎంతసేపు బీఆర్ఎస్ మీద బురద జల్లుతా అంటే కవిత గారు అవే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజాబాట అన్నారు, సో దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఉన్న కొద్దిపాటి గౌరవ మర్యాదలు కూడా ఆమె పోగొట్టుకుంటున్నారు. కేసీఆర్ గారిని దుమ్మెత్తి పోస్తే, కేసీఆర్ గారి మీద బురద జల్లితే, బీఆర్ఎస్ మీద బురద జల్లితే ఆమెకు ప్రజల్లో ఆదరణ ఉండదు. ఎక్కడ వెనుక ఎవరైనా కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు చప్పట్లు కొడుతుండొచ్చు, కానీ వాళ్ళు రేపొద్దున ఈమె వెంట నడిచే వాళ్ళు కాదు. వాళ్ళు రేపొద్దున ఈమె వెంట నడవరు, ఈమెకు నాయకత్వం అప్పగించరు. ఈమెను కనీసము ఇవాళ తను ఒక ఎంపీగా గెలవలేకపోయినారు, ఎవరో ఓడిచ్చిరన్నారు. రేపొద్దుగా ముఖ్యమంత్రికి ఎట్లా గెలుస్తారు? ఆమె ఎట్లా గెలుస్తారు? ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజల పక్షాన పోరాటం చేయండి. పోరాటాలు ఏదైనా సాధించి పెడతాయి. గెలుస్తారేమో, అవుతారేమో, కానీ ప్రజల పక్షాన పోరాడండి. బీఆర్ఎస్ ఎట్లా పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన చూసి నేర్చుకొని ఆ రకంగా మీరు పోరాటం చేయండి.